मोमिन इस्माइल जबीला गारू ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గ ప్రజల మనిషి మైనార్టీల ఆత్మబంధువు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం మైనార్టీల ఆశాజ్యోతి రాష్ట్ర నాయకులు మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారికి మరియు వేదిక మీదున్న మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు, అస్సలాము అలైకుం తెలియజేసుకుంటున్నా. మాట్లాడడానికి చాలా ఉంది కానీ కొన్ని అనువైన పరిస్థితుల్లో తక్కువ మాట్లాడాల్సిన సమయం ఉంది కాబట్టి చక్రపాణి రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఫ్యాను తిరుగుతుంది, ఎప్పుడన్నా చూసారా? ఆ ఫ్యానును తిప్పే ఒక మీటరు, దానిలో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. 5 లెవెల్స్ అంటే 5 పాయింట్స్, 1 2 3 4 5. అందులో ఫస్ట్ లెవెల్ శిల్పా చక్రపాణి రెడ్డి గారు మన నియోజకవర్గానికి రావడం, మన నియోజకవర్గాన్ని సేవ చేయాలని ఎంచుకోవడం, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడక ముందే మా యొక్క నియోజకవర్గంలో సేవ చేయడం ప్రారంభించడం, అది ఆయన యొక్క ఫస్ట్ లెవెల్. ఆ తర్వాత సెకండ్ లెవెల్, ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన ఓటమికి కుంగిపోకుండా ఈ నియోజకవర్గం మా నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గ ప్రజలు, నేను ఏదైతే సేవ చేశానో ఆ యొక్క సేవను కొనసాగించాలని చెప్పి ఆ సేవను కొనసాగించడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం, జిల్లా నాయకులకందరికీ సేవ చేయడం, ఎమ్మెల్సీగా గెలవడం, జిల్లా వ్యాప్తంగా సేవ చేయడం, అది సెకండ్ లెవెల్. ఆ తర్వాత థర్డ్ లెవెల్ ఒకసారి మనం ఆలోచిస్తే, విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నా, మనము ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ మన నియోజకవర్గంలో ఈ టీడీపీ పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను కొనడం చూస్తే విలువలని రాజకీయం చేసింది. నేను విలువలతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని చెప్పి ఆ యొక్క ఎమ్మెల్సీ పదవిని, 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని 6 నెలల్లో రాజీనామా చేసి 3 నెలల్లో ఎడమ చేత్తో రాజీనామా చేసి పాడేసినాడు. అది శిల్పా చక్రపాణి రెడ్డి గారు థర్డ్ లెవెల్. అంటే ఫ్యాన్ అప్పటికి 3 లెవెల్ స్పీడ్లో తిరుగుతుంది. ఇంకా ఫోర్త్ లెవెల్, శ్రీశైలం నియోజకవర్గంలో ఎన్నడూ ఎవరు తలచని విధంగా ప్రజల హృదయాలను గెలిచి 1980లో 70లో శ్రీశైలం నియోజకవర్గం పునర్విభజన అయినప్పటి నుంచి ఎవ్వరికీ రానటువంటి మెజారిటీ, ఎవ్వరూ ఊహించినటువంటి మెజారిటీ, దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఏకైక నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు. ఫోర్త్ లెవెల్లో ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఆ తర్వాత ఫిఫ్త్ లెవెల్, ఇది చాలా చాలా ముచ్చట ఇస్తుంది మీకు. ఈ 5 సంవత్సరాలలో రాజకీయం అంటే ఒక డబ్బు సంపాదించుకోవడానికని, రాజకీయం అంటే పదవులు అనుభవించాలని అని మనకు కనబడుతున్న ఈ రోజులలో రాజకీయాన్ని సేవగా మరిచి అవినీతి రహిత పాలన, ఆయన చేపట్టిన 5 సంవత్సరాల పదవిలో ఎన్నడూ ₹1 అవినీతి, ఎవడన్నా దమ్మున్న మొగోడు, ఎవడన్నా నంద్యాల టర్నింగ్ వద్ద కానీ గౌడ్ సెంటర్ వద్ద కానీ లేదా ఎక్కడన్నా చెప్తారా? ₹1 అవినీతి చేసినట్టు చూపెడితే మేము రాజీనామానే చేసి పాలిస్తా పదవికి అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికీ ఫ్యాను 5th లెవెల్లో గిరా 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 తిరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు 2024 ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడం జరిగింది. ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా మా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేశాను కాబట్టి నేను నామినేషన్ వేస్తానని నామినేషన్ వేశారు. ఒక్క మాట చెప్తే విరమిస్తాను. పెద్దలు ఒక్క మాటకు అనుమతి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క మాట. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎన్ని మాటలు మాట్లాడినారో మీరందరూ గమనించారు. ఆయన మాట్లాడిన 3 మాటలు కేవలం
ఒకరి మీద పగ సాధించాలి, శిల్పా చక్రపాణి రెడ్డి గారిని తిట్టాలి, శిల్పా చక్రపాణి రెడ్డి గారిని అదే విధంగా ఆరోపణ చేయాలని చెప్పాడే తప్ప ఆయన మాట్లాడిన 40 నిమిషాల ప్రసంగంలో ఎక్కడైనా నేను 2024 ఎన్నికల్లో గెలిస్తే నేను ఈ పని చేస్తానని కానీ, నేను మా ఆత్మకూరు ప్రాంతానికి ఈ అభివృద్ధి చేస్తానని కానీ, లేదా నేను ఈ పని చేస్తానని కానీ ఒక్క నిమిషమన్నా ఉందే? ఈ విషయాలన్నీ మీకందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల్లో పోయినసారి 40,000 దాదాపు 40,000 ఓట్లతో గెలిచిన దాన్ని కూడా అధిగమించి ఈసారి 50,000 ఓట్లతో మీరందరూ నడుం బిగించి ఈ 25 రోజులు ఆయన కోసం పనిచేస్తే ఆయన మీకోసం 5 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీకందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు స్వాగతం పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.